చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేది దీపం. అటువంటి దీపాన్ని ప్రజ్వలింపజేసి మనం మన కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. విజయవంతంగా ఈ కార్యక్రమం జరగాలని, ఈ సంస్థ అభివృద్ధి బాటలో నడుస్తూ 10 మందికి ఉపాధి కల్పిస్తూ కొత్త వారికి ఆశ్రయం కల్పిస్తూ ముందుకు నడవాలని ఆశిస్తూ ఆ దీపజ్యోతిని మనం ప్రజ్వలింపజేసుకుందాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ఏఎస్ఆర్ అనే సంస్థను స్థాపించడానికి చాలా రోజుల నుంచి మాకు, అంటే కొన్ని సంవత్సరాల నుంచి జరిగింది ఈ కృషి అనేది. మాకున్న అంటే మార్కెటింగ్లో కానీ, మేము ఉన్న ఇండస్ట్రీలో ఇప్పటికీ మాకున్న చిన్నవి ఉన్న మక్కువతో కానీ మా పనులు మేము చేసుకుంటూ ఇక్కడ కొంచెము పెద్దగా ఒక సంస్థను స్థాపించి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఆర్ రైటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కానీ, కొత్తగా సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్స్ కానీ మనకు ప్రత్యేకంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో శ్రీరంగం శ్రీనివాస్ గారు సారు చాలా, అంటే నేను మార్కెటింగ్లో ఉన్నది, ఇప్పుడు ఇందులో ఉన్న సిచ్యువేషన్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని మేము వివరించుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనం ముందుకెళ్దాము అజయ్ గారు, మనం దీన్ని ముందుకెళ్ళి చాలా అందరికీ ఉపయోగపడుతుంది, మనం 10 మందికి సపోర్ట్ చేసి అన్నం పెట్టిన వాళ్ళు అవుతాం అనేది అని ఒక ప్రత్యేక దాంతో పెట్టుకొని ప్రత్యేకంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పినప్పుడు నేను ఇంకొక మిత్రుడు, మా మిత్రుడు శ్రీనాథ్ గారు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కంకణం కట్టుకుని ఒక 2 నెలలుగా దీని గురించి బాగా అది చేసినాము. చేసిన తర్వాత నేను ఇంత అడవిడి వద్దు సార్ లేదు కానీ కూడా నేను చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. లేదు, మనం ఉన్నామని 10 మందికి తెలియాలి, మనం 10 మందికి హెల్ప్ అవుతాము. అలానే యంగ్ టాలెంట్ని, సినిమా మీద ఉన్న ప్యాషనేట్ని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్దాము, మనం దానికోసం వర్క్ చేద్దాం అన్నట్టుగా చెప్పాడు. ఆ మాట మీద ఒప్పుకొని ఈ లోగో ఆవిష్కరణ ప్రసాదాలు చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద యోగం చాలా మంది అన్నారు ఇట్లా చేస్తారు, చాలా మంది పిలిచినప్పుడు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారని కూడా చాలా మంది క్వశ్చన్ చేశారు. లేదు, ఇంకా శ్రీనివాస్ గారు చెప్పిన విధంగానే ఇంకా మాట మీద చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏఎస్ఆర్ అనే సంస్థ అందరికీ ఉపయోగపడుతుందని చాలా, అంటే పెద్ద ఆశయాలతోటి ముందుకు వెళ్తుందని నేను ఈరోజు కుండబద్దలు కూడా చెప్పగలను. ఆ రకంగానే ఆ ప్రకారం మేము కృషి చేస్తామని చెప్పి శ్రీనివాస్ సార్కి మేము హామీ ఇస్తున్నాం వేదిక మీద. థ్యాంక్ యూ సార్. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎవరున్నా సినిమా మీద, అది ఏ పర్సన్ అయినా, రైటర్ కానీ, డైరెక్టర్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, ఏ విధంగా ఇబ్బంది ఉన్నా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలనేది మా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సంస్థ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ముందుకు నడవవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియాకు ఇచ్చేసిన మిత్రులకి అందరికీ నమస్కారం. ఏఎస్ఆర్ అమేజింగ్ స్క్రీన్ రీల్స్ పేరే చాలా అద్భుతంగా ఉంది. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు, చాలా బాగా పెట్టారు పేరుని. సినిమా ఫీల్డ్, మూవీ ఫీల్డ్ ఎంత పెద్దదంటే అందరి అభిప్రాయం కూడా అదే. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ది వరల్డ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఏమన్నా చెయ్యాలన్నా, ఒక దేశం నుంచి ఇంకో దేశంకి ఏమన్నా ఒక ఇండస్ట్రీ రావాలన్నా మినిస్టర్స్ అందరూ కూర్చొని దానికోసం ఎంతో పాటుపడి మేము ఒక 500 కోట్లకి
ఒక డీల్ తెచ్చామా అని అంటారు. మన రాజమౌళి గారు తలుచుకున్నారంటే 2000కి ఒక డీల్ పై ఫినిష్ చేసేస్తారు. సో సినిమా అనేది అంత పెద్ద ఇండస్ట్రీ. బికాస్ కొన్ని వేల మంది, లక్షల మంది ఈ ఫీల్డ్లో ఉన్నారు. కొన్ని లక్షల మంది ఈ ఫీల్డ్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు. అండ్ ప్రతి ఒక్కరికి ఉత్సాహాన్ని ఇచ్చేది, మంచి చెడు అనేది నేర్పేది, ఎవ్రీథింగ్. ఒక సినిమా ఒక అమ్మ లాంటిది ప్రతి ఒక్కరికి నన్ను అడిగితే. ఎందుకంటే రామారావు గారు సీఎం అయ్యారు, ఎంజీఆర్ గారు అయ్యారు, ఉట్టిగా కాలేదు వాళ్ళు. ఏమంటే ఆ సినిమాలో ఉన్న ఒక పట్టు అనేది అటువంటిది, ఆ యొక్క అద్భుతమైన శక్తి. సినిమా అనేది అంత పెద్ద శక్తి. ఆ శక్తిలోకి ఇప్పుడు ఒక కొత్త సంస్థ వస్తుంది. వాళ్ళకి స్వాగతం, సుస్వాగతం. ప్రతి సంస్థ వచ్చినప్పుడు కొత్తదే. ప్రతి ఒక్కరు, ఈవెన్ మేము 2000లో వచ్చినప్పుడు మేము కొత్త వాళ్ళమే. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సినిమా ఫీల్డ్ అనేది ఎక్కడికి వెళ్ళదు, మీకు చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా మంచిగా చేసుకోండి. చాలా మంచిగా చేసుకుంటే దీనంత మంచి ఫీల్డ్ ఏదీ లేదు. ఇంత మంచి మర్యాదపూర్వకమైన ఫీల్డ్ కూడా ఎక్కడా లేదు. చాలామంది ఏంటంటే అంటుంటారు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సినిమా ఫీల్డ్ అనేది ఒక తల్లి లాంటిది. హక్కును చేర్చుకుందంటే ఆకాశమే నీకు హద్దు, అటువంటి సినిమా ఫీల్డ్. సో ఇటువంటి సినిమా ఫీల్డ్ మీద ఎంతో ఆసక్తితోటి ఒక ఫీల్డ్లోకి వీళ్ళు వచ్చారు అంటే రియల్లీ చాలా సంతోషం. అండ్ శ్రీనివాస్ గారు 3-4 రోజులుగా నేను ఆయన్ని చూస్తున్నాను. ఆయన పడే ఆతృత, ఆయన పడే ఆ తపన, ఒక కంపెనీని పెట్టడానికే ఇంతగా అతను శ్రమిస్తున్నాడు అంటే రియల్లీ ఇంకా పోను పోను ఈ సంస్థ ఎంత పెద్దదవుతుందో, ఎన్ని మంచి చిత్రాలు తీస్తాయో మనం తెలుసుకోవచ్చు. డెఫినెట్గా వాళ్ళు మంచి మంచి చిత్రాలని ప్రొడ్యూస్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేసి పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్రిమూర్తుల్లాగా 3 ఉన్నారు దీనికి. వాళ్ళ 3కి కంగ్రాచులేషన్స్. అండ్ సత్యనారాయణ గారు ఈ సంస్థని, రండి సత్యనారాయణ గారు, అందరికీ సత్తి అంటే తెలియని వాళ్ళు మన ఫీల్డ్లో లేరు. సో సత్యనారాయణ గారు వచ్చి నన్ను పిలిచినప్పుడు, మీరు వస్తే ఇంకేంటి వాళ్ళు ఎంతైనా పైకి రావచ్చు అని అన్నాను. మా ఇద్దరి అనుబంధం నియర్లీ 20 years. మా అబ్బాయితోటి అబ్బాయి ప్రేమలో పడ్డాడు సినిమా తీసినప్పటి నుంచి నాకు తెలుసు సత్యనారాయణ. వెరీ నైస్ పర్సన్. నేను చేసిన పిక్చర్లు చాలా వరకు తనే డిస్ట్రిబ్యూట్ చేశాడు, ఏది నైజాంలో, కరెక్ట్. సో కాబట్టి సత్యనారాయణ లాంటి మంచి మనుషుల ఆధ్వర్యంలో, వాళ్ళ స్నేహంతో, వాళ్ళ తోడ్పాటుతోటి డెఫినెట్గా శ్రీనివాస్ గారు డెఫినెట్గా చాలా మంచిగా పైకి వస్తారని నమ్ముతున్నాను. ప్లస్ ఆచితూచి తొందరపడకుండా మంచిగా చేసుకోండి. అండ్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఫీల్డ్. అండ్ ఇప్పుడే చెప్పాను, ఆకాశమే హద్దు ఈ యొక్క ఫీల్డ్కి. కరెక్ట్గా చేసుకుంటే చాలా మంచి ఫీల్డ్. అండ్ డెఫినెట్గా వీళ్ళకి చాలా సక్సెస్ వస్తుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సభాపతి. ఏఎస్ఆర్ నిర్మాణ సంస్థ లోగో ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకు, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఏఎస్ఆర్ సంస్థ లోగో ఆవిష్కరణ మా అందరి చేతుల మీదుగా జరిగింది. మా చేతుల మీదుగా జరిగిన ప్రతిదీ చాలా చాలా చక్కగా గొప్పగా డెవలప్ అవుతా ఉన్నాయి. అలాగే ఈ నిర్మాణ సంస్థ ఇటు చిత్ర నిర్మాణంలో కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి, ఈ చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రతి దాంట్లో ఇది ఒక గొప్ప సంస్థగా వెలుగొందుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వెలుగొందాలని కోరుకుంటున్నాను. అలాగే చిత్ర పరిశ్రమలో ఎన్నో గొప్ప సంస్థలు ఈ రోజున మా సురేష్ ప్రొడక్షన్ రామానాయుడు గారు, అలాగే మా సూపర్ గుడ్ ఫిలిమ్స్, మా దిల్ రాజు గారు,
ఇట్లా మైత్రి మూవీస్, సితార్ ఎంటర్టైన్మెంట్, ఏవిఎం ప్రొడక్షన్, ఇట్లా ఎన్నో గొప్ప గొప్ప సంస్థలు ఈ రోజున అన్నపూర్ణ స్టూడియో, ఇట్లా ఎన్నో సంస్థలు గొప్పగా వెలుగొందుతా ఉన్నాయి. ఆ సంస్థల్లాగే ఈ ఏఎస్ఆర్ సంస్థ కూడా గొప్ప సంస్థగా వెలుగొంది ఎన్నో వందల చిత్రాలు నిర్మించాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ కళామతల్లిని వేడుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళ బ్లెస్సింగ్ తోటి ఇది గొప్ప నిర్మాణ సంస్థగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ముందుగా మా ఆహ్వానాన్ని మంచి ఇక్కడ చేసిన మా అతిథులందరికీ, అలాగే మీడియా మిత్రులకి, అలాగే నా స్నేహితులకి, సన్నిహితులకి, నన్ను ఇక్కడికి ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సంస్థ స్థాపించడానికి ముందు జరిగిన కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా సినిమా అంటే ఎవరైనా చెప్పేది ఒకటే, ప్యాషన్ అని. అయితే అంతకుముందు ట్రై చేసాం, మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాం. ఇలా కాదు, స్టాండర్డ్గా అవ్వాలి అని ఒక ప్లానింగ్తో అలా ఉన్నప్పుడు పరిచయమైన వాళ్ళే మా మిత్రులు అజయ్, శ్రీనాథ్. అజయ్ గారు సత్యన్నని తీసుకొచ్చి పరిచయం చేశారు. సత్యన్న ద్వారా అంతకుముందు నేను చేసిన బిజినెస్లో కానీ దాంట్లో నేను తెలుసుకున్న ఫార్ములా ఒకటి ఉంది. దాంట్లో ఏంటిదంటే, ప్రోడక్ట్ ఏదైనా కానీ మార్కెటింగ్ చేసినాడే మనగాడు. ఒక ప్రోడక్ట్ని మనం ఎంత చక్కగా తయారు చేసినా దాన్ని మార్కెటింగ్ చేసుకోలేకపోయినప్పుడు అది వేస్ట్ అయిపోతుంది. సినిమా అనేది కూడా ఎంత చక్కగా చేసినా అది మార్కెటింగ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ కానీ థియేటర్లు కానీ ఇవి కావాలి అంటే డిస్ట్రిబ్యూషన్ మీద మీకు పూర్తిగా అవగాహన ఉండాలి, దానికి పట్టు ఉండాలి అని నాకు తెలియజేసిన వాళ్ళు అజయ్ ఇంకా సత్యన్న గారు. సో ఎలాగో నిర్మాణ రంగంలోకి రావాలనుకుంటున్నాం, అలాగే ముందు డిస్ట్రిబ్యూషన్ సైడ్ నుంచి ట్రై చేసి మెలుగువలు తెలుసుకొని ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఎదగాలని ఆశ ఎవరికైనా ఉంటుంది. అలాగే ఈరోజు మాకు ఇచ్చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చిన మేడం కానీ, సముద్ర సార్ కానీ, ఇతర పెద్దలు, వాళ్ళ ఆశీర్వాదాలు నిజమే వాళ్ళు చెప్పిన సంస్థల్లో ఒకటిగా మేము నిలిచిన చాలా సంతోషం. సో అలా కావాలన్న ఆశ ఎవరికైనా ఉంటుంది, కళలు ఎవరైనా కనొచ్చు, కాకపోతే అది నెరవేర్చుకునేటప్పుడు చేసే ప్రయత్నం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈ ప్రయత్నంలో మాకు చాలా సహకరించిన మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1000 అడుగుల ప్రయాణమైన మొదటి అడుగుతో స్టార్ట్ చేస్తాం. ఆ మొదటి అడుగుకు మీరందరూ సహకారం అందించి మేడం కానీ మిగతా సార్ వాళ్ళు కానీ మాకందరికీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలి. ఈ 1000 మైళ్ళ ప్రయాణం అని ఒక్క అడుగు అన్నందుకు అసలు వీళ్ళందరూ స్టార్ట్ కావడానికి ముందు కూడా నాకు పరిచయం చేసి నాకు ఎప్పుడు ఆశీర్వదించి మా సీనన్న, ఒక్కసారి సీనన్న నువ్వు రావాలి. ఇప్పుడు సముద్రాల శ్రీనివాస్ ఒక్కసారి అన్న ప్లీజ్. సో ఈయన మా రైటరు. సో నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండి తమ్ముళ్ళ పక్క నుండి ఇప్పుడు మేము చేయబోయే ఒక సినిమాకు కూడా తనే నాకు సపోర్ట్గా రైటర్గా వర్క్ చేస్తున్నాడు. అలాగే అన్న ప్లీజ్. సో థ్యాంక్ యూ. సో మా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవ్వడానికి కూడా మెయిన్ పిల్లర్ మా అన్నే. అంటే ఇక్కడ నాకు అజయ్ గారు ప్లీజ్. సో అజయ్ గారిని, శ్రీనాథ్. సో శ్రీనాథ్ మేము ముగ్గురు టీమ్గా ఫామ్ చేయడానికి కూడా దాని వెనకాల సీనన్న హెల్ప్ చాలా ఉంది. ఎందుకంటే నాకు వీళ్ళని పరిచయం చేసింది కూడా సీనన్నే. ఈ తర్వాత స్టెప్ మా సత్యనారాయణ గారు. సో వయసులో చాలా పెద్దలు, ముద్దుగా అన్న అందించుకుంటూ ఉంటాం. సో ఈరోజు మేడం గారు వచ్చినా ఇంకెవరైనా వచ్చినా అది మాకు చాలా స్పష్టంగా తెలుసు, కేవలం సత్యన్న వాళ్ళే. అలా మాకు సహకారం ఇచ్చినందుకు సత్యన్న గారికి చాలా థ్యాంక్స్. అలాగే ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైనా మనం ఎంత సాధించినా వెనకున్న మనకు సహాయం చేసిన వాళ్ళని కానీ మనం నిలబెట్టిన వాళ్ళని కానీ మర్చిపోకూడదు. అందుకని సభాముఖంగా థ్యాంక్ యూ సీనన్న, థ్యాంక్స్ సత్యన్న గారు, చాలా థ్యాంక్స్. ఇకపోతే సినిమా రంగం మేడం చెప్పారు సముద్రం లాంటిది అని, అది నిజమే. ఆ సముద్రంలోనే నిధులు దొరుకుతాయి,
ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం అందరం వాడే ఇంటర్నెట్ ఎవరు వదలలేదు, అది కూడా సముద్రం నుంచే దొరుకుతుంది. మనం ఈ బ్లెస్సింగ్స్తో అలాగే మేము ఇంటర్నెట్లో ఎదగాలని కోరుకుంటున్నాం. మీ అందరూ ఆశీస్సులు కావాలి తప్పకుండా. చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఓకే, ప్లీజ్ అజయ్ గారు. శ్రీనాథ్ మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి నమస్కారం. మిత్రులు, బంధుమిత్రులు, ఇంకెవరున్నా ఇక్కడ మా కోసం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. కొన్ని ఏళ్ల క్రితం నేను సముద్ర గారి ఆఫీస్కి వెళ్ళానండి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళాను. ఆయన నన్ను చూశారు. రేపు వచ్చేయమ్మ షూటింగ్కి అన్నారు. నాకేం అర్థం కాలేదు. నన్ను పూర్తిగా గమనించలేదు, చూడలేదు, వచ్చేయమన్నారు. సరే వెళ్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి నించోవడం, ఇవన్నీ ఇబ్బందులు పడ్డం ఎందుకు, ఆయన్నే పూర్తిగా నన్ను ఆహ్వానించి సెలెక్ట్ చేసుకొని ఆయన సినిమాలో పెట్టుకుంటే బాగుండు అని కలలుగన్నాను. కొన్నేళ్ళు గడిచాయి. వ్యాపారం చేశాను, కొంచెం పాటి సంపాదించాను. ఏఎస్ఆర్ స్టార్ట్ చేయాలని అజయ్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఏఎస్ఆర్ వల్ల ప్రయోజనం ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరికీ కూడా జరగబోతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి, ఇందాక మేడం గారు అన్నారు 2000 రాజమౌళి గారు అనేసి, అది వాస్తవం. అందులో ఒకసారి డెప్త్ చూస్తే మనం డబ్బు వెంట పడకుండా మన టాలెంట్ వెంట మనం పడితే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో టెక్నీషియన్స్ కానీ, యాక్టర్స్ కానీ నరాలలో సినిమా అని ఉంది. సో ఏఎస్ఆర్ వల్ల పెద్ద ప్రయోజనం అయితే వాళ్ళకి జరగబోతుంది. ఇది మా ఏఎస్ఆర్ నుంచి ఇస్తున్న మేము ప్రామిస్. రానున్న కొన్ని మంత్స్, మాక్సిమం 1 year లోపు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇది ఇక చెప్పే కన్నా మీకు చూపిస్తే ఇంకా బాగుంటుందని ఏఎస్ఆర్ టీం అందరికీ కూడా నా తరఫున మళ్ళీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పుకుంటున్నాను.